హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము పిల్ల జల్ల అంతా కట్టుకొని అయితే ఒక ప్లేస్కి బయలుదేరాము. ఎక్కడికంటే వాటర్ ఫాల్స్కి. దారిలో మాకు జామకాయ చెట్టు ఉంటే దాంట్లో జామకాయలు కోసుకొని అయితే బయలుదేరుతున్నాము. వెళ్ళే దారిలో మా పిన్నిని అయితే పికప్ చేసుకొని వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేటప్పటికి మా పిన్ని చపాతీ అయితే కాలుస్తుంది. చపాతీ, పూరి, శనగ్గింజల పొడి, టమాటా చట్నీ అన్నీ అయితే చేసుకొని రెడీగా అయితే పెట్టుకోలేదండి, అంతా చేస్తుంది. మేము వెళ్ళేటప్పటికే మమ్మల్ని కాల్చమని చెప్పి అన్నం అయితే తింటుంది. ఇంకొంచెం దూరంలో వేరే ఊర్లో మా చెల్లిని అయితే పికప్ చేసుకోవాలి. మా చెల్లి అంటే మా తోడుకోడలు. ఆ పాపకి ఒక కొడుకు. వీడియోలో అయితే ఎక్కువ కనిపించింటుంది. ఈ పాప వచ్చి వాళ్ళ చెల్లి కూతురు. వాళ్ళ ఇంటి ముందే పూల మొక్క అయితే ఉంది. ఎంత బాగుందో పూలు చూడండి. 2 చెట్లు అయితే ఉన్నాయి. పూలు అయితే బాగా ఫ్రెష్గా ఉన్నాయి. నా కొడుకు అయితే ఆటలు అల్లరికి హద్దే లేకుండా ఉన్నింది. కొంచెం సేపు కూడా సైలెంట్గా ఉండడు, ఆడుతూనే ఉంటాడు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు కూడా అన్ని బ్యాగులతో సర్దుకొని ఉన్నారు. ఆటోని అయితే పిలిచారు. అందరూ ఆటోలో ఎక్కి అయితే బయలుదేరాము. ఒక వారం రోజుల పాటు ఇంటికి రాము అన్నట్లుగా అన్నీ రెడీగా పెట్టుకొని అయితే బయలుదేరాము. ఎక్కడో దూరంగా ఉండే అందాలను అయితే చూస్తాము. మన చుట్టుపక్కల ఉన్న దగ్గరలో ఉన్న ప్రకృతి పరంగా వచ్చే అందాలను అయితే మనం పట్టించుకోము. చూస్తే మన చుట్టుపక్కలే చాలా అందాలు అయితే కనిపిస్తాయి. మేమైతే బయలుదేరేసాము. చూడండి, నా కొడుకు అయితే ఇప్పుడైతే సైలెంట్గా ఉన్నాడు. ఎక్కడన్నా బయలుదేరినప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటాడు. ఖాళీగా కొంతసేపు అయితే కూడా ఉండడు. ఒక ఊరైతే దాటుకొని పోవాలి. తర్వాత అడవి మొత్తం అడవే వస్తుంది. అడవిలోకి వెళ్ళామంటే అక్కడే వాటర్ ఫాల్స్ అయితే ఉంది. అక్కడ కూడా ఇల్లు అయితే కట్టుకొని ఉన్నారు. చూడండి ఎంత బాగుందో నేచర్. మొత్తం అడవే. దాంట్లో కాయలు, మనం తినే పండ్లు, కాయలు కూడా ఉంటాయట. అక్కడక్కడ ఆవులు కూడా మేపుకొని అయితే ఉన్నారు. మేమైతే ఎక్కడ దిగలేదు. ఆటో అన్న మమ్మల్ని అక్కడ వదిలేసి మొత్తం అయితే రిటర్న్ వెళ్ళిపోయాడు. తర్వాత సాయంకాలం వచ్చి పికప్ చేసుకున్నాడు. ఆటో దిగేసి కిందకైతే వెళ్తున్నాము, లోయలోకి. కొంచెం లోయలాగానే ఉంది, జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. చూడండి, నా కొడుకు వాటర్ క్యాన్ అయితే ఎత్తుకొని పోతున్నాడు. ముందు మా చెల్లి వాళ్ళు బ్యాగులు తీసుకెళ్తున్నారు. నేను కూడా ఒక బ్యాగ్ అయితే తీసుకొస్తున్నాను. ఇదే కాకుండా ఇంకా మాకు దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్, డ్యాములు అన్నీ చూడాలని చెప్పి మా చెల్లి నిన్ను అందరూ మాట్లాడుకుంటూ అయితే కిందకి దిగాము. కొంచెం టింకరగా అయితే ఉంది దారి. జోరుగా వెళ్ళామంటే పడిపోతాము. జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. ఇదేనండి వాటర్ ఫాల్స్. ఫస్ట్ టైం అయితే చూస్తున్నాము. మా పిల్లలు వెళ్ళేటప్పటికే ఫుల్ ఎక్సైట్మెంట్తో మా చెల్లి వాళ్ళంతా ముందుగానే వెళ్ళిపోయారు. ఒకరిని వెతుక్కుంటూ ఇంకొకరైతే పైకి అయితే వెళ్ళిపోయారు. పైకి అక్కడ డ్యామ్ ఉందంటే డ్యామ్ నుండి నీళ్ళు అయితే వస్తున్నాయని చెప్పి వెళ్ళారు. మేమైతే డ్యామ్ దగ్గరికి వెళ్ళలేదు. ఈ వాటర్ ఫాల్స్ ఇంకా కొంచెం కిందికి పోతే అక్కడ చాలా కిందికైతే దూకుతున్నాయి నీళ్ళు. ఇక్కడైతే సేఫ్. ఇంకొంచెం కిందికి పోతే అది చాలా డేంజరు. ఇక్కడ చాలా మంది అయితే చనిపోతున్నారు. నా కొడుకు చూడండి, నీళ్ళు చూడగానే ఎలా ఆడుతున్నాడు. ఇట్లా ఇంకెత్తు వేసాలా ఎత్తవండి జరమా తెచ్చా ఎత్తు.
తేజ అక్కడ నీళ్ళలో చిన్న చిన్న చేపలు అయితే కనిపించాయి. నా కొడుకులు ఎక్కడికి వెళ్ళిన చేపలు గవ్వలు ఏరుకోవడం అదేనండి వాళ్ళ పని. వాళ్ళ బాధ చూసి మా ఇంకో చెల్లి తేజ ఓణి అయితే తీసిచ్చింది. ఆ ఓణిలో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చేపలు అయితే పడుతూనే ఉన్నారు. చెల్లెలు అంటే మా చెల్లెళ్ళు ఇక్కడ 4 చెల్లెళ్ళు అయితే వచ్చారు. అడిగిరామా వేయ్ పోనా మంచి తింటాను రా భద్రమా రాత్రి జాతికి పోదామా పోండా చూడ పిండి పోనీ ఎట్లా పట్టుకో పినవా పట్టుకో ఏ పాపా జారేందు ఇదంతా ఏంటివే పాపా జాంకాయా అందుకేగా ఎత్తివేసి షాపుల్ని వద్దు వద్దు వేయద్దు రామా రా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చేయండి భద్రమా రాస్తున్నాడా చాలా అయిపోయినా భద్రంగా రాను భద్రంగా రా రామా ఎట్లా వచ్చేది పొద్దున్న ఎవరు సరిగా తినేసి రాలేదు. అందరికీ ఆకలి అయితే వేసింది. తిందాం రండి అని పిలిస్తే పిల్లలంతా ఇంకా కొంతసేపు ఉండేసి తిందామని చెప్పారు. వద్దురండి తినేసి మళ్ళీ ఆడుకుందరని పిలిచాము. తర్వాత వచ్చారు వాళ్ళు. అందరూ తెచ్చుకున్నవి ఒకే ప్లేస్లో అయితే పెట్టుకొని ఆ నేచర్ మధ్యలో తింటుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి.
మేమేమేం తెచ్చుకున్నాము, ఏమేమి తిన్నామో అయితే చూపిస్తాము. అలాగే మా వీడియో చూస్తూ ఉండండి. అక్కడి నుండి రావడానికైతే మాకేమాత్రం ఇష్టం లేదు. ఫుల్గా అయితే ఎంజాయ్ చేసాము. అక్కడ మేకలు మేపడానికైతే కూడా కొంతమంది వచ్చారు. మేము వెళ్ళిన తర్వాత చాలామంది అయితే వస్తూనే ఉన్నారు. సాయంకాలం 6 గంటల వరకు వస్తూనే ఉన్నారు. 6 గంటల వరకు కాదండి, మేము 4 గంటలకే వచ్చేసాము. అప్పటికి కూడా జనాలైతే అక్కడికి వెళ్తూనే ఉన్నారు. మా పిన్నిలు ఇద్దరు అయితే నీళ్ళలో దిగలేదు. మేమందరం అయితే ఆ నీళ్ళలో ఫుల్గా అయితే ఆడుకున్నాము. చూడండి, అందరం తెచ్చుకున్నవి ఒకే ప్లేస్లో అయితే పెట్టుకున్నాము. మా పిల్లలు పట్టిన చేపలనంతా బాటిల్లో వేసుకున్నారు. నేను వైట్ రైస్, తర్వాత బీరకాయ చట్నీ అయితే చేసుకున్నాను. మా చెల్లి తేజ వచ్చి చిత్రాన్నం చేసుకుంది. మా పిన్ని చపాతీ, పూరి, కారం పండు అంటామండి మేము దాన్ని. కారం పండు దాన్నే శనగ్గింజల పొడి అని కూడా అంటాము. అది టమాటా గొజ్జు అయితే చేసుకొనింది. వాటర్ క్యాన్ ఎత్తుకొచ్చుకున్నాము. అందరూ ప్లేట్లో పెట్టుకొని తినుకుంటున్నాము. ఎవరంతకు వాళ్ళు వేసుకొని అయితే తింటున్నాము. చూడండి అంత ఎంత బాగుందో. చుట్టుపక్కల నేచర్ అయితే భలే ఉంది. బట్టలంతా ఫుల్గా తడిసిపోయాయి. అలానే తింటున్నాము. తినేపాటికి అంత మొత్తం మారిపోయింది. తర్వాత మళ్ళీ తినేసి ఎనర్జీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆడుకోవడానికి అయితే వెళ్ళాము. నా కొడుకైతే చిన్న కొడుకు ఏమైతే తినలేదు. వాడికి పెరుగన్నం అయితే తెచ్చింది. కొద్దిగా మేమేమంతా తినేసిన తర్వాత వాడికి తినిపించింది. చూడండి, ఇవే మేము తెచ్చుకున్న ఐటమ్స్. ఇట్లా నేచర్ మధ్యలో అన్నం తింటే, పొలాల దగ్గర నీళ్ళ దగ్గర అన్నం తింటే ఆ టేస్టే వేరు. కడుపు నిండా అయితే తింటాము. తినవలసిన దానికంటే ఎక్కువ అయితే తింటాము. ఇలా ఇళ్ళలో నుండే కాకుండా అక్కడికి అన్ని ఐటమ్స్ తీసుకువెళ్ళి అక్కడే వంట చేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. నాకైతే అలా చేసుకొని తినడం చాలా ఇష్టము. మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి అక్కడే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కాబట్టి అన్నీ ఇంటి నుండి తీసుకొని అయితే వెళ్ళాము. మా కొడుకు అయితే పెరుగన్నం తినిపిస్తుంది. వాడైతే తినట్లేదు. ఏదో కొద్దిగా అయితే తిన్నాడు. మేము దారిలో జామకాయలు అయితే కోసుకొని వెళ్ళాము. అవైతే తింటున్నారు మా పిన్ని వాళ్ళు. తినేసిన తర్వాత మళ్ళీ నీళ్ళలోకి దిగడానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకో స్టెప్ అంటే ఇంకా కొంచెం ఇప్పుడు చూసిన దానికంటే పెద్ద వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. మా చెల్లి వాళ్ళు నాకంటే ముందుగానే వెళ్ళిపోయారు. తినడం ఆలస్యం. తొందరగా అయితే జోరుగా ముందుగానే వస్తున్నా ఉండండి అని చెప్తే కూడా ఉండకుండా వెళ్ళిపోయారు. చూడండి, ఎవరు ఎక్కడైతే రాసి పెట్టారో వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అయితే రాశారు. నాకు ఒక రాయిపై నుండి ఇంకో రాయిపైకి దాటాలంటే చాలా భయము. అలాగే రోడ్డు దాటాలంటే కూడా చాలా భయము. పక్కన ఎవరైనా తోడుగా ఉంటే భయం లేకుండా అయితే వెళ్ళిపోతాను. ఇప్పటి వరకు కూడా రోడ్డు దాటాలంటే నాకైతే చాలా భయము. మా పిల్లలు మాత్రం ముందుగానే వెళ్ళిపోయారు. నేను భయపడుతూనే నిదానంగా అయితే వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి వాళ్ళ కిందకి వెళ్ళిపోయి అరుస్తున్నారు. నాకు ఆ వాటర్ ఫాల్ చూడగానే ఫస్ట్ బాహుబలి మూవీని గుర్తొచ్చింది. సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే గుర్తొచ్చింది. చూడండి ఎంత బాగున్నాయో వాటర్ ఫాల్స్. అక్కడ నుంచి కొంచెం స్లిప్ అయినా కూడాను ప్రాణాలతో బయటపడే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. మాకు కూడా చాలా భయంగా ఎలా వెళ్ళాము అలానే వచ్చేయాలని చెప్పి చాలా జాగ్రత్తగా అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగున్నాయో వాటర్ ఫాల్స్. నిజంగానే మాకైతే తెలియదండి, ఇంత దగ్గరలో ఇంత బాగున్న వాటర్ ఫాల్స్ దగ్గరలోనే ఉందని చెప్పి తెలీదు.
తెలిసింటే టైం ఉన్నప్పుడు పిల్లలకి హాలిడేస్ టైంలో అప్పుడప్పుడు వెళ్ళి వచ్చేవాళ్ళము. మాకు తెలిసి ఒక 1 మంత్ అయితే అయ్యింది. అప్పటి నుండి వెళ్ళాలి అనుకొని పిల్లలు హాలిడేస్ టైంలో అయితే వెళ్ళి వచ్చాము. ఒక్కొక్కరుగా వెళ్ళడం అయితే నాకైతే నచ్చదండి. ఫ్యామిలీతో పాటు వెళ్తే బాగుంటుంది. అందుకోసమే పిల్లల కోసం వెయిట్ చేసి పిల్లలతో పాటు అయితే వెళ్ళాను. కొంచెం సేపు ఉండేసి అయితే పైకి వచ్చేసాము. వచ్చేటప్పటికి మా చెల్లి మా కొడుక్కి అన్నం తినిపించేసి వాళ్ళు నీళ్ళలో ఆడుకుంటున్నారు. చూడండి, మేము వచ్చేటప్పటికి నీళ్ళలో దిగేశారు. తర్వాత నేను నీళ్ళలో అంటే వాళ్ళంతా దిగలేదంటే నా కొడుకుని అయితే ఆడిచ్చారట మేము వచ్చేంత వరకు. తర్వాత డ్రెస్ అంతా బట్టలంతా మార్చేసి తర్వాత మేమంతా దిగేసాము నీళ్ళలోకి. వాడు కూడా ఏడుస్తున్నాడు నీళ్ళలో రావాలని చెప్పి. మా కొడుకులు మా చెల్లి వాళ్ళు మా పిల్లలు పట్టిన చేప పిల్లల్ని అంతా బాటిల్లోకి అయితే వేసుకున్నారు. దాన్ని వాడి దగ్గర ఇచ్చేసి మేమంతా కలిసి నీళ్ళలో దిగేసాము. చూడండి, నా కొడుకు చేపలాగా ఈత అయితే కొడుతున్నాడు. మేము అక్కడికి వెళ్ళేటప్పటికి 12:30 అయితే అయ్యింది. పైకి 4 గంటలకంతా వచ్చేసాము. అప్పటికే ఒక 3 గంటల సేపు అయితే 3 గంటలు 3:30 గంటల సేపు నీళ్ళలోనే ఉన్నాము. తినేంత టైంలో మాత్రమే బయట ఉన్నాము. మిగతా మొత్తం టైం నీళ్ళలోనే ఉన్నాము. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము. నమ శివాయ. చూడలేకపోతామా నీళ్ళ చూడలేకపోతా నీళ్ళు. వద్దు ఆడెక్సు గప్చిప్ నువ్వు బొమ్మలు పట్టిస్తా. కోట బొమ్మ আর গুনতা মায়া ই তো চল মিকা ఇది ఆన్లోనే ఉందా వీడియో? పోతాంది రోజా మేఘు రా మేఘు, వీడియో తీస్తా. నేను కూర్చుంటాను రా రియాన్షిగా ఎత్తుకొని. నాకు భయం. ఇందా మేఘు వీడియో
ఇందక్క అక్క బిర్యానీ వాడినే తీస్తాను లేదు ఒక్కసారి ఎత్తకో నేను వాడికి కనిపిస్తానమ్మా. సంజనక్క సంజనక్క సంజన అయ్యో, అప్పుడు పుల్లకి తీసుకున్నా. అక్క 5 నిమిషాలు తీసింది ఆప్షన్ దాన్ని ఆఫ్ చేసి మళ్ళీ తీ. ఇప్పుడు పెన్షన్ చల్లు చల్లు. వెరీ గుడ్ వెరీ గుడ్. మేము ముందు ఆడుకుంటుంటే అంత కొంచెం పైన ప్లేస్లో నీళ్ళు అయితే అది ఎక్కువగా ఉండింది. అక్కడికి వేరే పిల్లలంతా వచ్చి ఈత అయితే కొడుతున్నారు. తర్వాత మేము కూడా అక్కడికి వెళ్ళాము. చూడండి, నా కొడుకులు ఇద్దరు చేపలు అయితే పడుతున్నారు, కానీ వాళ్ళకి ఒక చేప పిల్ల కూడా దొరకలేదు. అక్కడ పైన పట్టిన దగ్గర చేప పిల్లలు దొరికాయి. అక్కడ పక్కలో బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ అయితే వేశారు. లాస్ట్లో అయితే ఏమి చేప పిల్లలు దొరికాయి అని చెప్తాను. చూడండి, నా కొడుకు ఆటలకి అయితే హద్దే లేదు. నీళ్ళ నుండి రానని చెప్పి అయితే మొండి చేస్తున్నాడు, వదలలేదని చెప్పి ఏడుస్తున్నాడు. చూడండి ఎంత బాగా అయితే ఆడుకుంటున్నాడో. కానీ వాడికి నీళ్ళలో ఆడినందుకు ఏం జలుబు కూడా రాలేదండి. వాళ్ళ అమ్మ ముందుగానే సిరప్లన్నీ అయితే వేసిందట. నీళ్ళలో నుండి ఇంటికి వెళ్ళగానే సిరప్లు మొత్తం పోసిందట. అంతకు వారం రోజుల ముందే జ్వరం అయితే వచ్చింది. తర్వాత జ్వరం వచ్చేసిందేమో అని చెప్పి ముందుగానే సిరప్లు వేయడం వల్ల జ్వరం అయితే రాలేదు. అదైతే కొంచెం హ్యాపీ అయితే అయ్యింది. మా చెల్లికి అయితే అక్కడ నీళ్ళ నుండి రాగానే ఫుల్గా తలనొప్పి అయితే వచ్చేసింది. వస్తూనే పడుకొనేసింది. 2 రోజులు తలనొప్పి అయితే తగ్గలేదు. ఇంకా ఇద్దరు చెల్లెలు అయితే నీళ్ళ దెబ్బలను పడారు. 2 చోట్ల అయితే పడ్డారు. వాళ్ళకైతే చేతుల నొప్పి, కాళ్ళ నొప్పి అని చెప్పి 2 రోజులు అయితే ఉన్నారు. తర్వాత తగ్గిపోయింది. అంతకు మించి ఏ ప్రాబ్లం అయితే రాలేదు. ఎలా సేఫ్గా వెళ్ళామో అలానే వచ్చి ఇల్లు అయితే చేరిపోయాము. అప్పుడు మేఘన కాళ్ళ మీద పోయి 2 షాపులు అమ్మమ్మ స్మైల్ ప్లీజ్. ఏమన్నా పెట్టండి ఇష్టకండి పెట్టండి గమ్మన. Hey! Marco sabe que não ainda. Ini anjing kan? బట్టలు కూడా వేసుకోలే. Eh.
చూడు అన్నాను పచ్చివే పచ్చివే తిన్నా ఒలిసిమమ్మ నొక్కున్నా తినేసుకున్నా ఏం షూ మన కీమా ఎట్లా సంజనా ఉయ్యి చాలు తేగ తేగ వద్దమ్మా అది ఆకు 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 ఓ మేఘు ఈ మమ్మ నాకు శనక్కాయలు తేజ తేజ మా చెల్లి బేల్పూరి చేసుకోవడానికి బొరుగులు మసాలాలు అన్నీ అయితే తెచ్చింది. అదంతా చేసుకొని అయితే తిన్నాము. చూడండి వాళ్ళైతే అరిచి అరిచి సాలైపోయింది. వాళ్ళైతే చాలాసేపు వరకు రానే లేదు. మేము తింటుంటే వచ్చి తర్వాత అయితే తిన్నారు. చూడండి మేకలు కూడా వస్తున్నాయి. అంతా ఇండ్లకైతే బయలుదేరారేమో, లేకపోతే దారి పొడవునా మేపుకొని వెళ్ళడానికైతే వస్తున్నారు. అప్పటికే వచ్చే జనాలు అయితే వస్తున్నారు. చాలా జనాలు అయితే వచ్చారు. ఒకరైతే ఐదు నెలలంట పాపకి. ఆ పాపనైతే తీసుకొని వచ్చారు. సాయంకాలం 4 గంటలకే ఫుల్గా వర్షం వచ్చేలాగా అయితే అయిపోయింది. అప్పటి వరకు కూడా వస్తూనే ఉన్నారు. కార్లలో కూడా వస్తున్నారు జనాలు అక్కడికి. చూడండి అందరం కలిసి అయితే కూర్చొని తింటున్నాము. తినేసిన తర్వాత నీళ్ళలోకి అయితే దిగలేదు. కొంచెం సేపు ఉండేసి వచ్చేసాము. మా పిల్లలకు ఈత కొట్టడం కూడా వచ్చండి. లాస్ట్ 2 ఇయర్స్ ముందు మా నీళ్ళ ట్యాంక్లో సమ్మర్ హాలిడేస్లో ఈత కొట్టడం అయితే నేర్చుకున్నారు. ఇప్పుడైతే ఈత కొట్టడం లేదు. లాస్ట్లో చూడండి వెళ్దాం రండి అని పిలుస్తుంటే వీళ్ళైతే రావట్లేదు. అప్పుడైతే రకరకాల విన్యాసాలు అయితే చేస్తున్నారు. నా కొడుకు మా చెల్లెళ్ళు అందరూ కలిసి. ఎంత పిలిచినా రావట్లేదు. ఇంకా ఇక్కడే ఉంటే నీళ్ళ నుండి రారు. వర్షం వచ్చేలాగా ఉంది. చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి వెళ్ళిపోదామని చెప్పి ఆటో వాళ్ళకి ఫోన్ చేయమని అయితే చెప్పాను. ఆ సామాన్లంతా బ్యాగ్లోకి వేసి సర్దుకొని పైకైతే వచ్చేసాము. మా పిన్ని వాళ్ళు చెట్టు కింద అయితే కూర్చున్నారు. ఎండని చెప్పి కొంతసేపు అయితే పడుకున్నారు. అందరినీ పిల్లల్ని ఆ లగేజ్ అంతా తీసుకొని పైకైతే వచ్చేసి ఒక అర్ధగంట సేపు అయితే వెయిట్ చేసాము. చూడండి పైన వ్యూ అయితే ఎంత బాగుందో. కొండల మధ్య పొగ మంచులాగా ఉంది. అక్కడ కొన్ని ఫోటోలు అయితే తీసుకొని వచ్చాము. మేము తీసుకెళ్ళిన ఫుడ్ సగం పైన మిగిలిపోయింది. దాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి అదే నైట్ అన్నమే తిన్నాము. ఇలాంటి ప్లేస్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. కొంచెం కాలు జారిన కింద పడిపోతాము. చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సి ఉంటుంది. చూడండి మా పిల్లలు పట్టిన చేపలు మొత్తం 10 చేపలు అయితే పట్టారు. ఇంటికి వచ్చేటప్పటికి 3 చేపలు చనిపోయాయి. మిగతా 7 చేపలు అయితే
మా పిన్ని వాళ్ళు నీళ్ళ టబ్బు అంటే కలువ పూలు నాటుకున్న టబ్బులోకి మా ఇంటి దగ్గర మొత్తం కొన్ని చేపలు అయితే వదిలారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరెవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి తప్పకుండా ఆ ప్లేస్ని అయితే చూడండి, చాలా బాగా అయితే ఉంది. బాయ్ ఫ్రెండ్స్.